ఈ దునియా మీద మొత్తం జనాభా 800 కోట్లకు మీదనే ఉంటదోలా. అంటే అందాదా రోజుకు 2,20,00,000 మంది పుట్టినరోజులు జరుగుతున్నాయి అన్నట్టు. అట్లనే మన దేశంలో దినం పుట్టినరోజులు జరుపుకునేటోళ్ళు లక్షలల్లున్నారు. రాష్ట్రంలో దినం పుట్టినరోజులు జరుపుకునేటోళ్ళు వేలల్లున్నారు. ఇక జిల్లాలలో దినం పుట్టినరోజులు జరుపుకునేటోళ్ళు వందలలో ఉండే అవకాశం ఉన్నది. అట్లనే ఊర్లలో సుతం ఉంటారు ఒకటే రోజు పుట్టినరోజు జరుపుకునేటోళ్ళు. కానీ అట్లా జరుగుడు చాలా తక్కువ. కానీ గీడ గీంటోళ్ళని చూడండిలా ఒకటే రోజు 3 బర్త్డేలు ఒక పెళ్లి రోజు జరుగుతాంది. నమ్ముతలేరా? అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలున్న చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ఊరికి పోదాం పాండ్రి. అర్జున్, అక్షర, ఆదిత్య ముగ్గురు పుట్టినరోజులు జూన్ 3 తారీఖే. కాకుంటే ఒక్కొక్కరు పుట్టినరోజుకు నడుమ 2 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. సంవత్సరాలు మాత్రమే వేరు, ముగ్గురు పుట్టింది మాత్రం ఒకటే దినం. చెన్నరావుపేట మండలం ఉప్పర్పల్లిలుంటారు చింతకింది శివకృష్ణ, మౌనిక అనే గీ దంపతులు. వీళ్లకు తొలుత 2020 జూన్ 3 తారీఖు నాడు పాప పుట్టింది. ఇక అటెంక 2022 జూన్ 3న బాబు పుట్టిండు. అటెంక 2 ఏండ్లకు అంటే 2024 జూన్ 3న మల్ల బాబు పుట్టిండు. అంటే ముగ్గురు బర్త్డేలు జూన్ 3 తారీఖునే అన్నట్టు. ఏదో స్కెచ్ చేసినట్టు భలే గమ్మత్తున్నది కదా. ఇక ఇంకా గమ్మత్తి ముచ్చటేందంటే జూన్ 3 తారీఖునే వీళ్ళ తాత నాయనమ్మల లగ్గం దినమట. అరే ఇదెక్కడి కథరో. జూన్ 3 తారీఖును గుత్తపట్టినట్టున్నారు కదా గీ ఇంటోళ్ళు. అంటే ఆవు అట్లనే ఉన్నది మరి వీళ్ళ లెక్క చూస్తుంటే. కావాలని చేసిందైతే కాదోల్లా, అంత యాదృచ్ఛికంగానే జరిగిందట. ఇక ఈ ముచ్చట గురించి శివకృష్ణ అన్న చెప్తాడు నుండ్రి. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు సార్. ఇది మనం ఇలాంటి అద్భుతాలు బయట చూడడమే తెలుసుకున్నాం. కానీ మా ఇంట్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ ఈ పిల్లలే పెద్దగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులా వచ్చిందంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. చాలా ఆనందంగా ఉన్నది సార్. జూన్ 3 ముగ్గురు పిల్లలు జూన్ 3కు ఇలా 2 సంవత్సరాల వ్యవధిలో పుట్టడం. చిన్న పిల్లగాడు పుట్టినప్పుడు కూడా అదే జూన్ 3 పుట్టినప్పుడు హాస్పిటల్లో నర్సుల కాంచెలు సంబరపడ్డారు. అన్న సంబరం మామూలుగా లేదు పోండ్రి. ఇక ఇది చాలా అరుదైన ముచ్చట కాబట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది ఈ ముచ్చటిప్పుడు. అట్లిప్పుడు ఇంతొల్ల సంబరం డబుల్ అయింది. ఇంకేమన్నా డౌట్ ఉన్నదా నొల్లా? ఉంటే మౌనికక్క చెప్పిన ముచ్చటి నుండ్రి. ప్రతి పాప బాబు 2 బాబులు మొత్తం అందరూ కంప్లీట్ డెలివరీ టైం కంప్లీట్ అయిన తర్వాతే పుట్టారు. డాక్టర్ సజెషన్ నార్మల్గా నాది సిజేరియన్ కాబట్టి బ్యాక్ పైన కాళ్ళ వాపులు, దీనివల్ల డాక్టర్ సిజేరియన్ చేయాలని చెప్పారు. అలానే చేసాం. అనుకోకుండా వచ్చింది ఆ డేట్ కూడా. డెలివరీ చేసిన డాక్టర్ కూడా షాక్ అయ్యారు. అరే ముగ్గురు పిల్లలు అదే రోజు పుట్టడం, ఇది ఒకటి నా ఇన్నేళ్ళ సర్వీస్లో నేను చూడలేదు. అగో అట్లెట్లా సాధ్యమైంది? ముగ్గురు ఒకటే తారీఖు ఎట్లా పుడతారని అనుకునేటోళ్ళు ఇన్నర్ కదా నొల్లా. ప్లాన్ గీసి చేసింది ఏం లేదట, అంత దైవ నిర్ణయమేనట. ఏమైనా ఒకటే రోజు 4 పండుగలు అన్నట్టు గీ అన్నోళ్ళ ఇంట్లే. 4 కేకులు కోసే కాడ ఒకటే కేకు కోసే బంపర్ ఆఫర్ ఇచ్చిండు పో భగవంతుడని అనుకుంటున్నారు గీ ముచ్చటిన్నోళ్ళు.